ఇది ప్రజా వేదిక. 24 ఏళ్ల తర్వాత తీర్పు. ఇది న్యాయమా లేక ఆలస్యమైన న్యాయమా? నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. 2002లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో ఇప్పుడే తుది తీర్పు వెలువడబోతుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి పిటిషన్ వేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గత ఏడాది నవంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది. కానీ అసలు ప్రశ్న ఏంటి? 24 సంవత్సరాలు ఒక కుటుంబం న్యాయం కోసం ఎదురుచూడాలి. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే మాట ఎందుకు పుట్టింది? న్యాయ వ్యవస్థపై ప్రజలకు గౌరవం ఉంది, కానీ ఆలస్యం పెరిగితే ఆ గౌరవం ప్రశ్నగా మారుతుంది. ఆలస్యం ఎందుకు? సాక్ష్యాల సేకరణలో లోపాలు, దర్యాప్తు సమస్యలు, కోర్టులపై పెరిగిన పెండింగ్ కేసులు, అప్పీళ్లు, రివిజన్లు, లీగల్ ప్రక్రియలు. భారతదేశంలో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు భారీ ఒత్తిడిలో పనిచేస్తున్నాయి. అంటే ఇది ఒక కేసు సమస్య కాదు, మొత్తం వ్యవస్థపై భారం. ప్రజల కోపం సహజమేనా? అవును. ఎందుకంటే ఒక తల్లి 24 ఏళ్ళు న్యాయం కోసం వేచి ఉండాలి అంటే ఆ బాధను ఎవ్వరూ కొలవలేరు. కానీ అదే సమయంలో కోర్టు తీర్పు త్వరగా కాకుండా సాక్ష్యాల ఆధారంగా రావాలి. త్వరిత న్యాయం ముఖ్యమే, సరైన న్యాయం అంతకంటే ముఖ్యమా? ఇది కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. పెద్ద చర్చ. మన దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సరిపోతున్నాయా? న్యాయమూర్తుల సంఖ్య పెరగాల? కేసుల నిర్వహణలో సంస్కరణలు అవసరమా? ప్రతి సంచలన కేసు తర్వాత మనం ఇదే ప్రశ్న అడుగుతాం. కానీ వ్యవస్థలో మార్పు ఎంత వేగంగా వస్తుంది? 24 ఏళ్ల తర్వాత తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఏదైనా కావచ్చు. కానీ ఈ కేసు మనకి గుర్తు చేస్తుంది ఒక్కటే: న్యాయం ఆలస్యమైతే ప్రజల్లో అసహనం పెరుగుతుంది. అందుకే త్వరితమైన, పారదర్శకమైన, నమ్మకమైన న్యాయ వ్యవస్థ అవసరం. ఇది కేవలం ఒక కేసు కాదు, మన న్యాయ వ్యవస్థకు అద్దం. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.